1910 నుంచి ఉంది ఈ మార్కెట్. అంటే నేను పుట్టలే, మా డాడీ పుట్టలే, మా తాత కూడా పుట్టలే అనుకుంటా. BTS ఫ్యాన్స్ ఇక్కడ ఎవరున్నారో చూడండి. నేను చూడండి కదులుతుంది. ఫుడ్ తినడానికి పెళ్లి చేసుకుంటారు. అలానే కాదు, మేము పెళ్లి ఎందుకు చేసుకుంటామంటే ఇక్కడ చూడండి పాముల్లాగానే ఉన్నాయి బుడ్డిగా చేపలు. ఇవి పాముల్లాంటి చేపలు. స్క్విడ్. నేనైతే ఇది కొరియాలో చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ మనకి లైవ్ చికెన్ అమ్ముతారు. చూడండి నాటుకోడ్లు. చూడండి ఎండిపోయిన చేపలన్నీ ఎలా వేలాడిస్తారు. కొరియాలో బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయో, బుడ్డి బొమ్మలు. ఇంత మంచి మంచి అమ్మాయిలు ఇలా చిలుక రసం తెస్తే ఎలానో ఉంటుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే చాలా ఉన్నాయి, మనం చాలా చూడబోతున్నాము ఈ వ్లాగ్లో. ఫస్ట్ అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి ఇక్కడికి జస్ట్ 10 minutes మాత్రమే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి డాంగ్డెగ్ స్టేషన్. మీకు మాత్రం చాలాసార్లు చూపించాను, కానీ ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ చందమామని చూపిస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఫస్ట్ అయితే మనం డేజాన్ స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి బస్సులో వేరే ప్లేస్కి వెళ్తాము. ఇంకా 12 minutes ఉంది మన ట్రైన్ రావడానికి. సో ఇవే, సో పట్టాలు ఇవే మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి కదా ఈ పట్టాలు. ఇక్కడ లైన్ రూల్స్ ఉంటాయి. ఈ లైన్ మాత్రం దాటకూడదు. ట్రైన్ వస్తేనే మనం దాటాలి, ట్రైన్ రాకపోతే ఇక్కడ దాటకూడదు. మన రూల్ అంటే రూల్ బాగా పాటిస్తారు జనాలు. ఈ ట్రైన్ ఏంటి రివర్స్ లో వస్తుంది? మనం వచ్చేసి డేలో ఫస్ట్ ట్రైన్ క్యాచ్ అయిపోతున్నాము. సో ఇదే ఫస్ట్ ట్రైన్. ఇప్పటి నుంచే ఈ టైం నుంచే ట్రైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ చేయడం సరదాగా. సో ఇదే మన ట్రైన్. సో మోస్ట్లీ ఖాళీగా ఉంది, ఎవరో ఎక్కలేదు. సో మన వచ్చేసి 17, 18 ఇవే మన సీట్స్. సరే అయితే కూర్చున్నాం. అయితే ట్రైన్లోకి కూర్చున్నాము. ఇప్పుడే తెల్లారుతుంది. ట్రైన్ దిగేసాము. అండ్ ట్రైన్ దిగేసి నెక్స్ట్ బస్ ఎక్కుతున్నాము. నా మొహం నిద్ర మొహంలోకి ఉంది కదా. యాక్చువల్గా ట్రైన్లో 2 hours టైం ఉందని చెప్పి మంచి పడుకున్నా. ఇప్పుడు లేకే అందుకు ఇలా ఉంది ఫేస్. కాసేపట్లో సెట్ అయిపోతుందిలే. ఇప్పుడు మనము మార్కెట్లో ఉన్నాము. సో ఈ మార్కెట్ వచ్చేసి చాలా ఓల్డెస్ట్ మార్కెట్. అండ్ గ్వాంజులో 1910 నుంచి ఉంది ఈ మార్కెట్. అంటే నేను పుట్టలే, మా డాడీ పుట్టలే, మా తాత కూడా పుట్టలే అనుకుంటా 1910 అంటే. సో ఇది గ్వాంజు సిటీలోనే చాలా బిగ్గెస్ట్ మార్కెట్. ఏం ఆయన నవ్వుతున్నట్టు, నువ్వు పుట్టావా 1910లో? పుట్టలే కదా. సో సో అప్పటి నుంచి ఈ మార్కెట్ అనేది రన్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మేము ఆ మార్కెట్ దగ్గర అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా 1910. సో అప్పటి నుంచి ఉంది నేను చెప్పినట్టే. అండ్ లోపల అంతా ఇక్కడ షాపింగ్ ఉంది. అయ్యా ఇదే మార్కెట్. చూడగానే మాకు బీ కనిపించేసారు ఇక్కడ. ఇక్కడ ఇంకా ఉంది. హ్యాండ్ బాక్సే, చిన్నపిల్లలవి అయితే హ్యాండ్ బుక్స్ చిన్నపిల్లలవి కూడా బాగున్నాయి. సో ఇది చాలా ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి సో అన్నీ ఉంటాయి. ఉంది పెద్ద ఫ్రాక్. అండ్ ఇవన్నీ ఇక్కడ కుడతారు, స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు మన సైజ్ ప్రకారం. అండ్ లోపల చూడండి పింక్, వైట్ చాలా బాగున్నాయి కదా ఈ డ్రెస్సెస్. అండ్ కొరియాలో మెయిన్గా పెళ్ళి టైంలో కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారు, పెళ్ళి బట్టలు అని. 2500 కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి అండ్ పిల్లలే చూడండి ఎంత క్యూట్గా బుడ్డిగా భలే ఉన్నాయి. ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి ఇగో ఇలాంటి చేపలన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడో చూసా, ఈ కాలంలో అసలు చూడలేదు. అండ్ ఇక్కడ కారపొడి, పట్లీల పొడి, అన్ని పొడిలు ఉన్నాయి.
ఇంక ఇవే కాకుండా నువ్వులు నువ్వులు కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూడండి, ఆహా బతికే ఉంది. వీటిని ఏమంటారు? క్రాబ్స్, రొయ్యలు, పీతలు. ఇక్కడ చూడండి పాముల్లాగానే ఉన్నాయి బుడ్డి బుడ్డిగా చేపలు, చిన్న చిన్న చేపలు. లైవ్ ఫిష్ కూడా ఇక్కడ అమ్ముతారు మోస్ట్లీ. ఇది ఫిష్, ఇవి పాములు లాంటి చేపలు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? ఇదంతా చికెన్ షాప్. ఫీట్, ఫ్యాట్, వీటితో ఇక్కడ వీళ్ళు సూప్ చేసుకుంటారు. ఇది వచ్చేసి డక్, పెద్దగా ఉంది కాబట్టి. ఇదంతా చికెన్. అండ్ చికెన్ ఇది ఇక్కడ మన దగ్గర కేజీ చికెన్ 2 kg చికెన్ లెక్క అమ్ముతారు, కానీ ఇక్కడ కోళ్ళ లెక్క అమ్ముతారు. 1 కోడి 2 కోడి లెక్క. ఇవన్నీ చేపలు చూడు మెరిసిపోతున్నాయి, సిల్వర్ చేపలు. ఇదంతా సీ ఫుడ్. ఇది ప్రాన్స్, క్రాబ్స్. అవి క్రాబ్స్, ఇవి ప్రాన్స్. స్విమ్ కూడా అనొచ్చు, ప్రాన్స్ అనొచ్చు. అదే ఒక జాతి. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అండ్ ఇవన్నీ చూడండి ఇక్కడ లైవ్ క్రాబ్స్. ఒకసారి మా శ్యామన్న వండి పెట్టాడు ఈ క్రాబ్స్ కర్రీ, మస్తు ఉంది. ఒకసారి ట్రై చేశాను. అవి లైవ్ ఆక్టోపస్ తింటారు. ఒకసారి మా చెల్లి పంపించింది అక్కడ ఈ లైవ్ ఆక్టోపస్ది. అండ్ అవే కాకుండా ఇవే ఉంది దీంట్లో కూడా. అండ్ చూడండి కదులుతుంది. ఎంత షార్ప్ చూడు. కట్ ఇది కింద కడిచిందంటే ఇంక అంతే. లేదు లేదు, ఇదిగో 2 ఉంటాయి కదా, కట్ చేశారు. సింగిలే ఉంది, సో కట్ చేయడానికి రాదు. సో ఒకటి కట్ చేసి పెట్టారు, అది కట్ చేయలేదండి. ఓకే, పట్టుకునే కదా. పాములు, పాములు లాంటి చేపలు. చూడండి ఫిషెస్. కిమ్చి. అండ్ ఇక్కడ చూడండి ఫిష్ ని ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఇక్కడ తక్కువకి. అండ్ ఇదంతా రోజు పంది. ఇవన్నీ కిమ్చిలో చాలా వెరైటీస్. కొరియన్స్ ఎక్కువ కిమ్చి తింటారు. మీరు చాలా వరకు కే డ్రామాస్లో చూసే ఉంటారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను వెజ్ కిమ్చి, బాగుంది, బట్ చాలా స్పైసీ ఉంది. నేనైతే ఇది కొరియాలో చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ మనకి లైవ్ చికెన్ అమ్ముతారు. చూడండి నాటుకోడ్లు పుంజులే ఉన్నాయి మొత్తము. అండ్ అవే కాకుండా కింద డక్కు కూడా అమ్ముతారు. మనకి కావాలంటే అప్పటికప్పుడు కోసి మరి ఇస్తారు, ఏ కోడి కావాలనుకుంటే. ఇది పుంజు, ఇది పెట్ట. ఇది గుడ్లు పెడుతుంది. ఓకే, 1200 రూపీస్కి ఇంత పెద్ద పుంజు అంటే రీజనబుల్ ప్రైస్. అండి చూడండి పెట్ట భయపడిపోయాయి. నల్ల పుంజు 20,000. సో ఇక లోపల మనకి అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తారు. లైవ్ చికెన్, లైవ్ ఫిష్ అనుకుంటా కదా, లైవ్ చికెన్ కూడా దొరుకుతున్నాయి. ఓహో, ఇక్కడ అవన్నీ ఇవే ఉన్నాయి. కింద డక్కు కూడా అమ్ముతున్నారు. కాల్చి మొత్తం నల్ల పుంజు. చేయమన్నది కానీ ఎందుకో చేయాలంటే భయం వేస్తుంది నాకు. ఫిష్ కూడా ఇక్కడ కూడా మొత్తం అదే ఫిష్. చైనీస్ క్యాబేజ్ మొత్తం కిమ్చి చేసేసారు.
ఇవంతా కొరియన్ ఫుడ్. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫర్మెంటేజ్ ఫుడ్ అంటే లైక్ మనం పచ్చళ్ళు ఎలా స్టోర్ చేసుకొని తింటామో వీళ్ళు ఇలా కిమ్చీని స్టోర్ చేసుకొని తింటారు. మనకి కనిపిస్తున్నాయి కదా బోండాలు లెక్క, కానీ ఇవి బోండాలు కావు. ఇవైతే డోనట్స్, రైస్, రెడ్ బీన్ అండ్ ఫ్రెష్ చూస్తుంది. కొనకపోతే బాగదు. ఎందుకు తిట్టుకోరు? మీ కొరియన్ భాష వచ్చా? తిట్టుకుంటారా లేదా? కొరియన్స్ తిట్టుకోరు, తిట్టుకున్నా బయటికి చెప్పారు, చెప్పినా మనకు అర్థం కాదు. ఓ ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. భాష రానప్పుడు వాళ్ళు తిట్టుకున్నారా పొగిడారా మనకు తెలీదు. ఈ టెక్నిక్ భలే ఉంటుంది కదా. వాళ్ళు ఏమంటారో మనకు అర్థమే కాదు. తాత నాకు రాదు, తాత తినాలి లేదు, తాత కూడా అన్ని కిమ్చీసే. గడ్డితో కూడా కిమ్చీ చేస్తారు వీళ్ళు. అండ్ కిమ్చీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. ఆక్టోబస్ ఈదుతుంది, అది మంచిగానే ఇస్తుంది. అది చేపలు మంచిగా ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ. ఇవి కూడా అన్ని చేపలే, చేపలు చేపలమ్మ, చేపలు చేపల మార్కెట్, చేపల మార్కెట్. వామో మీరు పెద్ద పెద్ద ఫిష్లు తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ. ఆ పెద్ద ఫిష్ కి అక్కడ స్కిన్ ఉంది కదా, స్కిన్ మొత్తం చిల్లే. స్క్విడ్ ఫిష్. ఆమె మొత్తం అక్కడ స్కిన్ తీసేస్తుంది. చూడండి ఒక్కసారి స్కిన్ ఎలా తీస్తుందో. స్కిన్ తీసేసి ఓన్లీ మీట్ ఇలా ప్యాక్ చేసేస్తుంది. ఇలా ప్యాక్ చేసి ఇలా అమ్ముతారు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. ఓమ్మా చూడండి పిల్లలు ఉన్నాయి. ఏమో కూడా కోస్తుంది. అండ్ ఇక్కడ కూడా చికెన్ ఉంది. చికెన్ ఈ తాత చికెన్ ఫీట్ కొంటుండు. బాగుంటుంది అంటారు. నువ్వు ట్రై చేసావా? ఇది చూడు ఇవి. అయ్యో ఇవన్నిటికీ కట్టేశారు, ఎక్కడికి పారిపోవద్దనా. రొయ్యలు. ఇది భలే ఉంది ఫ్యాన్, ఈగలు దోమలు రాకుండా. ఇది చూసే భయపడిపోతాయి. లేదా సీవీడ్. ఇండియా. ఇండో. ఇవి చూడండి బతుకున్న. అవునా? ఈడ కూడా అన్ని కదులుతున్నాయి. అమ్మా మాట్లాడుకుంటున్నాయి. కొట్లాడుకున్నారా? చూడండి సేమ్ పాము లెక్కనే ఉంది. అది తోక మొత్తం పైకి లేపింది దానికి. ఈ చేపలు కూడా భలే పట్టుకున్నాడు. ఈ చేపలకి పసుపు రాసి పెట్టారనుకుంటా. ఎల్లో కలర్ చేపలు ఉన్నాయి. ఇంకా కారం రాశారు అనుకుంటా, ఎర్రగా ఉన్నాయి. ఏమొచ్చినాడా? మాకు ఫ్రీగా ఇవి ఇచ్చాడు. ఏంటది? ఆశిషా నాకు మాకు ఫ్రీగా ఇది ఇచ్చాడు. అది తిన్నాం, బాగుంది. ఏం తింటున్నావు? ఇండియన్ స్టైల్ ఫ్రాంకీస్. క్యాబేజ్ కర్రీని పరోటాలో వేసుకొని ర్యాప్ చేసుకొని తింటున్నాం. చాలా కూరగాయలు కూడా దొరుకుతాయి. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా టోఫు.
అండ్ ఇక్కడ మనకి గార్లిక్, వంకాయ, బ్రకోలీ, చైనీస్ క్యాబేజ్, మన క్యాబేజ్, పక్కింటోళ్ళ క్యాబేజ్, అన్ని క్యాబేజెస్ ఇక్కడ దొరుకుతాయి. ఇది భలే పెట్టారు. లోపల ఏమున్నాయి? రోజెస్ లెక్క ఉన్నాయి. జిన్సేనే చాలా బాగా డెకరేషన్ చేశాడు. ఇది ఫ్లవర్ లెక్క. ఓ హనీ, జిన్సెంగ్ హనీ. ఎక్కువ వెజ్జీస్ ఉన్నాయి ఇక్కడ. క్యాబేజ్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది, కానీ మేము ఇప్పుడు ఏం కొనట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మోసుకెళ్ళడం చాలా కష్టం అక్కడ వరకు. ఇది అంతా ఇక్కడ మనకి స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. అలా చూస్తుంది. పచ్చిమిర్చిలో కూడా లెవెల్ ఆఫ్ స్పైసీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కూడా అమ్మమ్మనే ఉంది. సో ఇది కూడా ఇక్కడ బజ్జీలు, బోండాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చూపించా కదా మీకు మిరపకాయ బజ్జీ, పక్కన వచ్చేసి ఎగ్ బజ్జీ, స్ట్రింప్ బజ్జీ అన్నీ ఉంటాయి ఇక్కడ. సిక్కే రైస్. కొరియాలో ఎక్కువ ఏషియా మార్ట్స్ ఉంటాయని చెప్పి, సో ఇక్కడ వచ్చేసి ఏషియా మార్ట్. ఇక్కడ చెరుకు రసం, వియత్నాం చెరుకు రసం. ఇది ఫ్రిడ్జ్ లో పెడతారా? ఓకే. అక్క చెరుకు రసం పెడుతుంది, చెరుకు పెడుతుంది. ఇంత మంచి మంచి అమ్మాయిలు ఇలా చెరుకు రసం తెస్తే ఎలానో ఉంటుంది. ఓ అట్లా నుంచి వచ్చిందా? బయటకు వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. మార్కెట్లో మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్రాంకీస్ తింటున్నాము. ఇవాళ వచ్చేసి సాటర్డే, నాన్ వెజ్ తినము. మా ఆయన అసలే తినడు నాన్ వెజ్. సో మోస్ట్లీ ఇలాంటి టైంలో బయటికి వస్తే మాత్రం ఎక్కువ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ క్యారెట్, ఆలుగడ్డ. ఇది మా ఆలుగడ్డల షాప్ అనుకుంటా. మొత్తం అవే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ సెక్షన్. ఏమైనా చూద్దామా? టమాటోస్. అండ్ ఇక్కడ అయితే మనకి చికెన్ ఉంది. సో ఈ చికెన్ నేను రేపు ట్రై చేసా. ఇవాళ సాటర్డే నేను ఇదంతా హత్యాకు ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. అండ్ ఇవన్నీ టమాటోస్. ఇదంతా పండ్ల దుకాణం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్. తింటున్నా నీడిపోయిన ఫుడ్ తినడానికి పెళ్లి చేసుకుంటారు కదా మీరు? అలానే కాదు, మేము పెళ్లి ఎందుకు చేసుకుంటామంటే అన్ని ప్యాకేజ్ ఒకే పర్సన్ దొరుకుతుంది అని చెప్పి. పెద్ద ప్లానింగే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ డ్రై ఫిషెస్. ఫిషెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బుడ్డి ఫిషెస్ నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ వరకు. 300 రూపీస్ ఏది కొన్నా కానీ 300 రూపీస్. ఈ లైన్ మొత్తం 300 రూపీస్. పండ్ల దుకాణం అన్నావు కదా? పండ్ల దుకాణం. టమాటో కూడా పండు కదా? ఓ అవును, పండ్ల దుకాణంలో టమాటో ఎందుకు ఉంది? టమాటో పండు కదా? టమాటో పండా? ఇక్కడ కనిపించింది. క్యూట్ ఉంది. అది కూడా మోసుకొని ఉంటే వెళ్తావు ఇప్పుడు. బాగుంది. ఇక్కడ మనకి వీటిని ఏమంటారు? బొంతలు అంటాము మనమైతే. పెద్ద పెద్దవి చూడండి ఎంత బాగున్నాయి. ఎంత అంటే ఎంత గట్టిగా ఉన్నాయి. 700 రూపీస్కి ఇది సింగిల్ కార్ట్ వస్తుంది. ఇది 900. వైట్ కలర్ అయితే మస్తు ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి లెంత్ ని బట్టి. సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది 1500. కానీ మస్తు క్యూట్గా ఉంది, అసలు మంచిగా ఉంది క్వాలిటీ కూడా. సో ఇలా మొత్తం ఈ షాప్ మొత్తం అవే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చెన్హాయ్. అమ్మమ్మ చాలా బాగా నవ్వుతుంది. ఇందో ఇక్కడ బామ్మ ప్రేమతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. మాకేమో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి టైంలోనే కొరియన్ లాంగ్వేజ్ వస్తే బాగుండు అనిపిస్తుంది. కొరియన్ రైస్ చూడండి ఎలా ఉన్నాయో, బుడ్డిగా.
అండ్ దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. బ్లాక్ రైస్. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టాల్స్లలో ఓనర్స్ అందరూ ఇలా ఒక ఏజ్డ్ పర్సన్సే ఉంటారు. ఇక్కడ బామ్మలే ఉంటారు, బామ్మలు తాతలే మాత్రమే ఉంటారు ఇక్కడ. నేను మాత్రం ఇది చాలా అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే ఈ ఏజ్లో వీళ్ళు మంచి రెస్ట్ తీసుకోవాల్సింది. స్టిల్ మార్కెట్లో కూర్చొని చిన్న చిన్న ఇలా వ్యాపారాలు చేసుకుంటే, బిజినెస్ చేసుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటారు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి బామ్మ. నమస్తే. స్టాప్ ఇక్కడ బస్సెస్ వస్తాయి, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఇవన్నీ వెజిటేబుల్సే, మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇక్కడ. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, వంకాయ. అండ్ హాయ్, వీళ్ళందరూ మంచి రిసీవింగ్ ఉంటుంది. హాయ్. అండ్ ఇక్కడ అవే కాకుండా ఇక్కడ బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కేక్స్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. కేక్స్ అప్పుడప్పుడే రెడీ చేసి పెట్టినాయి. ఇవన్నీ బర్గర్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. ఈ బామ్మలే కాదు, తాతలు కూడా ఉంటారు ఇక్కడ. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కొరియన్స్ పాములు అవన్నీ తింటారని, కానీ ఇక్కడ కొరియన్స్ ఎవరు తినరు. అండ్ ఇక్కడ చూడండి ఎండిపోయిన చేపలన్నీ ఎలా వేలాడిస్తారు. అమ్మ వద్దు, అవి నైట్ కల్లోకి వచ్చేలా ఉంది. అండ్ మీరు చూడండి ఇక్కడ కొరియాలో బాగా పోర్కు తింటారు. అమ్మమ్మ ఏమో వండుతుంది. ఆమ్లెట్ వేసింది. మోర్ డిష్ చూపిస్తాను. ఇవి వచ్చేసి కొరియన్ రైస్ కేక్స్, మొచి అంటారు. ఇది ఒకసారి మేము ట్రై చేసాము, టేస్ట్ చాలా బాగుంది. అండ్ చూడండి బూట్లు భలే ఉన్నాయి, చిన్నపిల్లలవి. షూ. కొరియాలో బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో, బుడ్డి బుడ్డి బొమ్మలు. నా లెక్కనే ఉంది. తీసుకో, అడుగుదాం ఎంత. అది ఎక్కడ మొత్తం పట్టుకొని తిరగాలి ఇంటికి వెళ్ళే వరకు. ఇక్కడ పిల్లల కోసం బాగానే ఉన్నాయి బట్టలు. 350 రూపీస్కి. నేను కొరియన్ డ్రామాస్ చూసేటప్పుడు కొన్ని సీన్స్లో ఒకప్పుడు కొరియన్స్ ఫుడ్ తినేటప్పుడు ఇలాంటి చిన్న టేబుల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ మళ్ళీ నాకు అనిపించాయి బొమ్మలు. బాగున్నాయి కదా బొమ్మలు. పిల్లో బాగుంది, క్యూట్ ఉంది అది. మా ఆయనకి ఇది ఇప్పిసా పులిష్. ఎందుకు ఇప్పిసా అంటే ఎందుకు తీసుకోవు? అర్థమైంది. ఈ మిరపకాయలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి మస్తు పెద్దగా ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకి అమ్ముతున్నారు ఎండి మిరపకాయలు. 2024 అంటే ఈ ఏడాది. పాత మిర్చి కాదు, కొత్త మిర్చి. కుప్పలు కుప్పలు అమ్ముతున్నారు. చూడండి ఇవి డెకరేటివ్ ఐటమ్స్. బోరింగ్ భలే ఉంది, చాలా క్యూట్ ఉంది ఇది. అండ్ ఇవన్నీ మొత్తము ఫర్నిచర్ ఉంది. సో మనకు అది సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం. గలీలోకి వచ్చాము. ఈ గలీలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే మీరే చూడండి. క్యాప్స్ ఉన్నాయి, బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ పర్స్ కూడా ఉంది. ఇవే కాకుండా ఇక్కడ కారపొడి కూడా అమ్ముతున్నారు. కేజీ 7,000. మేబీ కేజీ 7,000. కానీ భలే ఉన్నాయి చూడు, ఎంత ఎర్ర ఉన్నాయి ఈ మిర్చి. పెద్ద మిర్చి, దొడ్డు మిర్చి. మనకి ఇక్కడ పెద్ద పెద్ద కటోరాలు, గిన్నెలు, టబ్బులు, బాసాన్లు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనం కొరియాకి వస్తే ఇలాంటివి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేవు, ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. డ్రమ్స్ మనం వాయించవచ్చు మంచిగా, సౌండ్ వస్తాయి. ఏం కొందామని వచ్చా? యాక్చువల్గా ఏం కొనలేకపోయాము, ఎందుకంటే మేము ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి వేరే కెఫేకి వెళ్తాం, అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. అందుకని ఇప్పుడు మేము కొని ఇంటికి తీసుకెళ్ళలేము. కొన్న అంత మొత్తం బస్సులో అంతా స్మెల్ వచ్చేస్తుంది, మళ్ళీ అవన్నీ క్యారీ
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి సౌత్ కొరియా వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి.